రష్యన్ పొలిటికల్ ఫోర్సెస్ మధ్య యుద్ధం జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ ఆరోపణ ఏంటంటే రష్యా ఈ ఎన్నికలను హైజాక్ చేస్తోందని. రష్యా ఆరోపణ ఏంటంటే అధికార పార్టీ ఓడిపోబోతోంది, అందుకే నాటో సైన్యాలు కూడా దిగుతున్నాయని. అంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఆగకపోగా ఇప్పుడు కొత్త ఫ్లాష్ పాయింట్ స్టార్ట్ అయింది మాల్దోవా రూపంలో. అంటే మీకు రెండు ప్రధాన యుద్ధాలు, ఒకటి ఉక్రెయిన్ వార్, రెండు గాజా వార్. ఈ రెండే కదా ట్రంప్ ఆపుతా అన్నది. అప్పటికి థాయిలాండ్, కంబోడియా పంచాయతీ లేదు. అప్పటికి ఆర్మేనియా, అజర్బైజాన్, నగోర్నో కరాబాఖ్ కొరకు పోరాడుతున్నా అది పెద్ద ఇష్యూగా లేదు. అప్పటికి కాంగోలో, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్న జాతుల మధ్య ఘర్షణ పెద్ద ఇష్యూగా లేదు. ఇష్యూగా ఉన్నాయి రెండే. అప్పటికి భారత్ పాక్ల యుద్ధం కూడా, ఘర్షణ కూడా లేదు. ఉన్నదల్లా ఉక్రెయిన్ వార్ అండ్ గాజా వార్. ఈ రెండు ఆపకపోగా ఎక్స్పాండ్ అయినాయి. ఇజ్రాయెల్ వార్ సిరియాకు నుంచి ఖతార్ వరకు ఎక్స్పాండ్ అయింది. ఆ రంగంలో అమెరికా కూడా దిగి ఇరాన్ పైన బాంబులు వేసింది. ఇక్కడ ఉక్రెయిన్ వార్ ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యి మాల్దోవాకు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. యూరప్ వర్సెస్ రష్యా కొత్త ఫ్లాష్ పాయింట్ ఓపెన్ అయ్యాయి. ఇవన్నీ అంటే ఉన్న వార్ ఆపుతాను 24 గంటల్లో అన్నారు ట్రంప్. కాస్త ఆయన నాయకత్వంలోనే ఈ రెండు వార్, ఉక్రెయిన్ వార్ ఎక్స్పాండ్ అయింది, గాజా వార్, ఇజ్రాయెల్ వార్ ఎక్స్పాండ్ అయింది. ఇక ట్రంపే స్వయంగా సృష్టించిన యుద్ధాలు ఉన్నాయి. ఇరాన్ ట్రంపే స్వయంగా సృష్టించాడు. వెళ్ళి ట్రంపే ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన, ఇతర న్యూక్లియర్ సైట్ పైన అటాక్ చేశాడు. గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మిలిటరీ ఫోర్స్ అయినా వాడతానని తన మిత్ర దేశము, నాటోలో సభ్య దేశము, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీ అయిన డెన్మార్క్ హెచ్చరిస్తున్నాడు. సో గ్రీన్లాండ్ విషయంలో నేను యుద్ధం చేసైనా ఆక్రమించుకుంటానని. ఇప్పుడు తాజాగా కొత్త ఫ్లాష్ పాయింట్ ఆఫ్ఘనిస్తాన్లో స్టార్ట్ అయింది. ట్రంప్ హెచ్చరించాడు, నాకు ప్రోగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి అని. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్లో ఒకటి. ఈ ఎయిర్ బేస్లు ఏంటంటే 2 రన్వేలు ఉన్నాయి. ఒక రన్వే పైన బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా దిగుతాయి, పెద్ద పెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్లు దిగుతాయి. 10,000 మంది బలగాలు ఉండొచ్చు అక్కడ. 10,000 బలగాలు, 50 బెడెడ్ హాస్పిటల్ ఉంది అక్కడ. సో దాంట్లో అక్కడ ఒక 100 యుద్ధ విమానాలు పార్కింగ్ చేసుకోవచ్చు, అంత పెద్ద పార్కింగ్ లాట్ ఉంది. సో అది 1950s ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ వారు నిర్మించినటువంటి ఎయిర్ బేస్ అది. ఆ బేస్ను 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల తర్వాత తాలిబాన్ పై అమెరికా యుద్ధం ప్రకటించాక ఆ ఎయిర్ బేస్ కాస్త అమెరికా చేతిలోకి వచ్చింది. 2001 తర్వాత 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేసి తాలిబాన్ కప్పి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎయిర్ బేస్ కూడా ఖాళీ చేశారు. ట్రంప్ అది చాలా తప్పు నిర్ణయం, ఆ ఎయిర్ బేస్ ఖాళీ చేయడం అంటున్నాడు. మాకు ఇచ్చేయండి అంటున్నాడు. ఇవ్వకపోతే పర్యవసనాలు ఉంటాయని కూడా అంటున్నాడు. నిన్న తాలిబాన్ సమావేశమై ఆఫ్ఘనిస్తాన్లో 1 మీటర్ ల్యాండ్ కూడా ఇవ్వము, మేము యుద్ధానికి సిద్ధం అమెరికాతో అని ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా పాకిస్తాన్ కూడా హెచ్చరించారు, మీరు గనక ఈసారి అమెరికాకు సైనిక పరంగానైనా, ఇంటెలిజెన్స్ పరంగానైనా, లాజిస్టిక్స్ పరంగానైనా సహకరిస్తే పాకిస్తాన్ కూడా శత్రు దేశంగానే చూస్తామని తాలిబాన్ హెచ్చరించింది. ఇప్పుడు అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ల మధ్య యుద్ధం వచ్చే ప్రమాదం కనబడుతుంది. చైనా న్యూక్లియర్ టెస్ట్ రేంజ్కు దగ్గరలో ఉందని. సో షింజియాంగ్ న్యూక్లియర్ టెస్ట్ రేంజ్, అందుకొరకే మాకు కావాలని ట్రంప్ బహిరంగంగా అంటాడు. చైనా పేరు చెప్పన్నాడు. దాంతో చైనా కూడా తీవ్రంగా రియాక్ట్ అయింది. అంటే అమెరికా వర్సెస్ తాలిబాన్ యుద్ధం వస్తే మీకు చైనా దిగే ప్రమాదం కూడా ఉంది. ఆల్రెడీ తైవాన్ విషయంలో అమెరికాకు, చైనాకు మోహరింపు కనబడుతుంది. ఇది ఈ వార్ చాలా అన్నట్టు ట్రేడ్ వార్ మొదలైంది. వాణిజ్య యుద్ధం పెద్ద ఎత్తున చేస్తున్నాడు. మరి ఎక్కడ యుద్ధాలు ఆపాడు? నేను ఉక్రెయిన్ వార్ ఎక్స్పాండ్ అయింది, మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా వార్ ఎక్స్పాండ్ అయింది, కొత్త ఫ్లాష్ పాయింట్స్ మాల్దోవాలో క్రియేట్ అయింది, మీకు ఆఫ్ఘనిస్తాన్లో క్రియేట్ అయింది, గ్రీన్లాండ్ లాంటి విషయాల్లో అమెరికాను హెచ్చరిస్తున్నాడు. మరి వేటి ట్రంప్ స్టాప్ వార్స్? నాకు అర్థం కాని ఏంటంటే కొత్తగా ఎక్కడ ఆపాడో చెప్పాలి కదా. ఇక సర్వప్రతినిధి సభలో ట్రంప్ ఐక్యరాజ్య సమితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సార్. యుఎన్ఓకు మాటలే గాని చేతలు లేవు అంటూ ఆరోపించారు.
అంత అద్భుతమైన సామర్థ్యం ఉంది, ఆయన కూడా సరిగ్గా పనిచేయడం లేదు అనేది ట్రంప్ విమర్శ. ఎందుకు సార్ యునైటెడ్ చేయకుండా నేషన్స్ చేసింది అమెరికా కదా, Sir? సమస్య అదే కదా. యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు అయినప్పుడు దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. నాకు గుర్తు దాన్ని టెన్నిసన్ అని పోయేట్ అంటాడు, ఇట్ ఇస్ ద పార్లమెంట్ ఆఫ్ నేషన్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్. అంటే దేశాల పార్లమెంటు మానవుల సమాఖ్య అంటాడు. ఇంత గొప్పగా ఇదొక గ్లోబల్ గవర్నెన్స్ అంటే విశ్వ ప్రభుత్వానికి దారి తీస్తుంది. అంటే భారతీయులు కోరుకునే వసుదైక కుటుంబానికి ప్రతీకగా నిలుస్తుంది అని ఆశించారు. పార్లమెంట్ ఆఫ్ నేషన్స్, ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు వన్ నేషన్ వన్ ఓట్ ఉంటుంది అక్కడ. అదర్ దెన్ ద వీటో పవర్ పక్క పెడదాం. అది వన్ నేషన్ వన్ ఓట్ అనేది మీకు ఇతర దగ్గర ఉండదు. వరల్డ్ బ్యాంక్ ఉంది, IMF ఉంది, అక్కడ వన్ నేషన్ వన్ ఓట్ కాదు. ఎవరు ఎక్కువ పెట్టుబడి పెడితే వాళ్ళకే ఓటు ఉంటుంది. అందుకే వరల్డ్ బ్యాంక్ అండ్ IMFలో ఉదాహరణకు అమెరికా కాదన్న ఏ నిర్ణయమో IMF తీసుకోలేదు, ఎందుకంటే అమెరికాకున్న ఓటింగ్ రైట్స్ రీత్యా. సో అమెరికా నో అంటే ఎలాగైతే మన GST కౌన్సిల్లో కేంద్ర నో అంటే ఏ నిర్ణయమో తీసుకోలేదు, ఎందుకంటే GST ఓటింగ్ సరళి, GST కౌన్సిల్ ఓటింగ్ సరళి కేంద్రానికి అనుకూలంగా ఉంది. అలాగే IMFలో ఉన్న ఓటింగ్ సరళి అమెరికాకి అనుకూలంగా ఉంటుంది. అమెరికా అంగీకరిస్తేనే ఏదైనా జరుగుతుంది. కానీ మీరు యునైటెడ్ నేషన్స్ అట్లా కాదు. ఆంటిగ్వా లాంటి చిన్న కంట్రీ అయినా, అమెరికా లాంటి పెద్ద కంట్రీ అయినా ఒకటే. సో భూటాన్ అయినా, జర్మనీ అయినా ఒకటే. సో దెర్ నో డిఫరెన్స్. మాల్దీవ్స్ అయినా, జపాన్ అయినా ఒకటే. దెర్ నో డిఫరెన్స్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. కానీ పర్మనెంట్ మెంబర్స్ యునైటెడ్ స్టేట్స్, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా వీటో పవర్ను కలిగి పర్మనెంట్ మెంబర్స్గా ఉంటూ ఏ నిర్ణయం ప్రపంచంలో ఏ నిర్ణయం అమలు కాకుండా చేస్తున్నది ఇదే. ఇలా ఇజ్రాయిల్ పైన ఇజ్రాయిల్ హమాస్తో మొదలై హిజ్బుల్లా, లెబనాన్, సిరియా, యమన్, ఇరాక్, ఇరాన్, ఖతార్ ఇన్ని దేశాల పైన అటాక్ చేసిన ఏమైనా చేయగలుగుతుంది అమెరికా? 140 UN ఏమైనా చేయగలుగుతుందా? తీర్మానం పెడితే ఆఖరికి గాజాలో కాల్పుల విరమణ పాటించి మానవ మారణహోమాన్ని నివారించి సహాయ సామాగ్రి, ఆహారము, మందులు పంపించడానికి పరిమితి చేయండి అని తీర్మానం పెడితే 149 కంట్రీస్ ఆమోదించాయి తీర్మానం. అఫ్ కోర్స్ మన దేశము దురదృష్టవశాత్తు ఓటింగ్లో పాల్గొనలే, కానీ 149 కంట్రీస్ ఆమోదించాయి తీర్మానాన్ని.